హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అలా చూద్దాం, వచ్చేసేయండి. ఈ రెసిపీ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అదంతా వేసేసుకోండి. ఈ మసాలా దినుసులన్నీ కూడా ఒక 2 minutes ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుందండి. దీంట్లోనే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. అలాగే 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. మీ కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మనకి. నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. టమాటో రైస్కి పడేంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టమాటో సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం మగ్గనిద్దాం. ఇలా టమాటో ప్యూరీ చేసుకుందామండి. దానికోసం మిక్సీ జార్లో 3 నుంచి 4 టమాటాలు వేసుకోండి. బాగా పండిన టమాటాలు తీసుకోండి, అప్పుడైతే రైస్కి మంచి కలర్ కూడా వస్తుంది. ఒకసారి ఇదంతా కూడా మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఈ టమాటో ప్యూరీని యూజ్ చేస్తామండి మనం. ఈ టమాటో ప్యూరీని యూజ్ చేయడం వల్ల రైస్ మనకి మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుందండి. మనం ముందుగా వేసుకున్న టమాటో అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే టమాటో ప్యూరీ కూడా వేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని. ఆయిల్ మనకి పైకి తేలాలండి. అప్పుడు దాకా దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే టమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోతుందండి. ఈ టమాటో ప్యూరీ అంతా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి మనకు 5 minutes పడుతుందండి అంతే. ఇప్పుడు నేను దీంట్లో జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చండి. ఒకసారి అంతా కలిసిలా కలుపుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తున్నారు కదండి, నాకు ఆయిల్ పైకి తేలుతుంది, వేగిపోయినట్టే. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి. అందుకు గాను 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ యూస్ చేసినట్లయితే కనుక ఒక 1/2 గ్లాస్ వాటర్ తగ్గించుకోండి. అలాగే దీంట్లో కుప్పుడు కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనకు మరగాలండి. మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ చూడండి. దీనికి కావాల్సిన సాల్ట్ అంతా కూడా మనం ఫస్ట్లోనే వేసేసుకున్నామండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ లైట్గా ఉప్పగా ఉండాలండి. అప్పుడే మనం బియ్యం వేసిన తర్వాత సరిగ్గా సరిపోతుంది. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని పడుతుందంటే కొంచెం వేసుకోవచ్చండి. ఒక గ్లాస్ శుభ్రంగా కడిగిన బియ్యాన్ని నేను దీంట్లో వేసుకున్నాను. అంతా కలిసిలా ఒకసారి కలుపుకోండి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుందామండి. మనకి 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అయినతో చూపిస్తున్నాను నేను. మనకి చక్కగా పొడిపొడలాడుతూ వస్తుందండి రైస్ అంతా కూడా. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన టమాటో రైస్. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. చాలా తొందరగా రెడీ చేసేసుకోవచ్చు. మనకి 15 to 20 minutesలో ఈ ప్రాసెస్ అంతా రెడీ అయిపోతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లో పెడతానికి కూడా ఈ రెసిపీ సూపర్ ఉంటుందండి. నచ్చింది కదా? మీరు కూడా ట్రై చేసి మీకు అలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.